శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నా పేరు పుణ్యవతి. మాది ఏలూరు దగ్గర కొత్తూరు అండి. నాకు ఫస్ట్గా గురువుగారు ద్వారానే నేను ధ్యానంలోనికి వచ్చాను. హాస్టల్గా గురువుగారు నాకు లోపలికి వచ్చేసి ధ్యానము ఎలా చేయాలి అన్న తెలియజేశారు. అంతకుముందు నేను బాగా పూజలు చేసేదాన్ని. మామూలుగా పూజలు చేయటం కాదు, మాకు దగ్గరలోనే అమ్మవారి గుడి ఉండేది. అక్కడ ఒక 25 సంవత్సరాలు అలాగే పూజలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడుండే ఉత్సవాలు చేయటం ఇలాంటివే, కానీ ధ్యానం మామూలుగా మంత్రంతో ధ్యానం చేయటం అలాంటివి చేసేదాన్ని. కానీ ఇలా శ్వాస మీద ధ్యాస అనేది తెలీదు అసలు. కానీ అంతకుముందు మంత్రంతో ధ్యానం చేసిన, అమ్మవారి పూజలు ఇవన్నీ చేసిన కొన్ని జరిగేవి, కానీ కోపం పోవటం కానీ, శాంతంతో ఉండటం కానీ, లేదా ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎట్లా మనం క్లియర్ చేసుకోవాలి అనేది కూడా అంతగా తెలిసేది కాదు. ఎప్పుడైతే నాకు సార్ హాస్టల్గా కనిపించటము, ఆ వెంటనే నాకు లోపల శ్వాసను ఎలా పట్టుకోవాలి, తర్వాత అసలు ధ్యానం ఎలా చేయాలి, ఆ ధ్యానం చేసేటప్పుడు ఎలా ఉంటుంది అన్నది నాకు సార్ వచ్చేసి లోపల ఉండి ఇది చెప్పినప్పుడు మాత్రం చాలా 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 అద్భుతం జరిగిందండి లోపల. అలా జరిగినప్పుడు నాకేమనిపించిందంటే, అలా నేను కూర్చుని ధ్యానం చేస్తుంటే నా 2 కాళ్ళు విపరీతమైన పెయిన్ వచ్చేసి, మనం మామూలుగా అయితే అలా పెయిన్ వస్తుంటే మనం కాళ్ళు కదిపేయటం ఇంకోటి చేస్తాము. కానీ అస్సలు ఎక్కడ కాలు కదుపుకోకుండా నేను ఒక పర్వతంలాగా అయిపోయి ఉన్నాను నేను. ఆ పర్వతంలాగా ఎత్తుగా ఎదిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సార్ లోపలే ఉన్నారు. ఆ కాళ్ళ మీద 2 కాళ్ళు వేసేసి నుంచున్నారు. అలా 2 కాళ్ళు వేసేసి ఎప్పుడైతే నుంచున్నారో అప్పటి వరకు కూడా నాకు ఒక కాలు బాగా పెయిన్ వచ్చేది. బాసిబెట్లు వేసుకుని చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇంకా ఎప్పుడైతే సార్ 2 కాళ్ళు వేసేసి అలా పెట్టి నుంచుని, నాకు ఆ నైట్ మొత్తం సార్ అలానే పెట్టేసి ఉంచారు. నేను ఎలా అయితే కూర్చున్నానో నేను అలాగే కూర్చున్నాను. తెల్లారేటప్పటికి నాకు ఆ కాలు పెయిన్ పోయింది. అంతేకాదు, మళ్ళీ ఆ కాలు ఇప్పటి వరకు కూడా నొప్పి లేదండి. నేను అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే కాల్షియము లేదు, మీకు ఇది తగ్గదు, మీరు వెయిట్ ఉన్నారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇక అక్కడి నుంచి నేను మెడిసిన్ వాడటం మానేశాను. అస్సలు ఇప్పటి వరకు కూడా దేనికి నేను మెడిసిన్ వాడటం అనేదే లేదు. అంతేకాదు, ఇక అక్కడి నుంచి నా లోపల ఏదో జరుగుతుంది అనేది నాకు బాగా అర్థమైంది. సరే, మళ్ళీ 2వ రోజున పూజ చేయటానికి వెళ్ళాను. పూజ గదిలోకి వెళ్ళగానే సారు దానికి కట్టన వేసేసారు. అదేంటి సార్ కట్టన వేసేసారు, నేను రోజు ఇది పూజ చేయాలి కదా, ఇది చేయకపోతే ఎలాగా అని చెప్పేసి నేను అన్నాను. అంటే నేను ఏదైతే అమ్మవారి పూజ నేను చేస్తూ ఉన్నానో, అమ్మవారిది వెండి విగ్రహం ఉండేది. అది 2 అంగుళాలు వెండి విగ్రహం ఉండేది. అలాగే శివుడిది ఎప్పుడు కూడా అభిషేకం చేసేదాన్ని. ఆ శివుంది ఉండేది, శాలిగ్రామం ఉండేది. ఈ వెండి విగ్రహాన్ని తీసుకునేమో నా నుదుటిని పెట్టేశారు, శాలిగ్రామేమో ఒంటికి పెట్టేశారు, శివున్నేమో నా హృదయంలోకి పెట్టేసి కట్టనేసేశారు. ఇంకా ఒక 4 రోజులు 3 రోజులు నేను ఆ పూజ గదిలోకి అసలు వెళ్ళలేదండి. తర్వాత మళ్ళీ ఇలాగే శుక్రవారం వస్తే, శుక్రవారం బాగా పూజ చేస్తాం కదా, లోపలికి వెళ్ళాను. వెళ్తే అమ్మవారి విగ్రహం నాకు కనిపించలేదు. లేదు, ఇంకా ఇప్పటికీ కూడా విగ్రహం నాకు కనిపించలేదండి. లేదు, ఇంకా ఇంట్లో విగ్రహం లేదు. అది మరి ఎందుకు అలా చేశారో అన్నది నాకు అప్పుడు తెలియలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అది ఉంటే కనుక నేను చేయాలి అనిపిస్తుందని, నాకు అది ఇంకా కనిపించకుండా చేశారేమో అని నేను అనుకుంటున్నాను. ఇదంతా కూడా గురువు గారికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, మనం సిద్ధంగా ఉంటే గురువుగారు మనకు అన్నీ సిద్ధంగా ఏర్పాటు చేస్తారు అన్నది నాకు అర్థమయ్యింది. నేను అక్కడి నుంచి 2021 నుంచి కూడా
గురువుగారు ఇచ్చినటువంటి ధ్యానాన్నే నేను చేస్తూ ఉన్నాను. ఇక అక్కడి నుంచి పూజలు నేను మానేస్తాను కంప్లీట్‌గా. మానేయటమే కాకోకుండా సార్ చెప్పినటువంటి జ్ఞానాన్ని నాకంతా మెసేజ్‌లో వచ్చేది. ఆ వచ్చిందంతా కూడా నేను డైరీలో రాసుకునేదాన్ని. రాసుకున్నట్టు మళ్ళీ నేను వెనక్కి తిరిగి మళ్ళీ అదంతా చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ చదువుకున్నదంతా కూడా నాకు మళ్ళీ ఇంకో రూపంలో తెలిస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని. ఎలా చేయాలి? ఇది ఇలా చెప్పారు కదా! మళ్ళీ ఎలా చేయాలని. ఇలా చేస్తూ ఉన్నాను. కానీ నేను ఇంతవరకి సారు అప్పటికి ఉన్నారు. కానీ నేను ఎప్పుడు సార్‌ని కలవాలనుకోలేదు, వెళ్ళలేదు. కానీ సార్ నాకు రోజు ప్రతి సమస్య వచ్చినా సరే దానికి సార్ వచ్చి సొల్యూషన్ చెప్పేసేవాళ్ళు. అక్కడి నుంచి కూడా ఏడవటం తగ్గిపోయిందండి. నేను అంతకుముందు ప్రతిదానికి ఏడుస్తూ ఉండేదాన్ని. ఏడవటం మానేశాను. ఆ ఏడవటం అంటే కూడా ఇప్పటికి కూడా తెలీదు. కానీ సార్‌ని తలుచుకుంటే ఆనంద బాష్పాలు మాత్రం వస్తాయి. ఒక్కసారన్నా నేను తాకితే బాగుండేది కదా అని ఒక ఆనందం. కానీ అది కూడా ఆ లోటు కూడా తీర్చేసే వెళ్ళారండి సారు. ఎలా అంటే సారు బాడీ వికెట్ చేస్తుంటే అప్పుడు సార్ ముందు రోజు 2 రోజుల ముందు నాకు వచ్చారు. వచ్చేసి ఈ బాడీ నాకు నచ్చలేదు, ఇది వదిలేస్తున్నాను నేను, నువ్వు ఇది ఉందని నువ్వేం అనుకోవద్దు అని చెప్పారు. అదేంటి సార్ అని అంటే ఇంక ఇది బాలేదు, దీన్ని వదిలేయాలి అని చెప్పారు. నేను అప్పటికి అంత బాగా అర్థం చేసుకునేలాగా లేను. కానీ నేను ఇంకా అలా వింటూ ఉన్నాను. సార్ ఎప్పుడు ఏది చెప్తున్నా వింటూ ఉండేదాన్ని నేను. ఒక్కొక్కసారి అయితే అలిగేదాన్ని, నువ్వు అలా వచ్చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, తర్వాత ఏం చేయాలో నాకేం తెలియట్లేదు అని చెప్పేసి అలుగుతూ ఉంటే అక్కడ ఎవరొక రూపంలోనో ఏదో ఒక వీడియో రూపంలోనో లేకపోతే యూనివర్స్ ఏదో ఒక మెసేజ్ నాకు అందేది. అక్కడ సొల్యూషన్ దొరికేది నాకు. అలా దొరికినవన్నీ కూడా నేను డైరీలో రాసుకున్నానండి. మొత్తం అన్నీ కూడా. ఆ లైఫ్ ఎలా ఉంది అంటే మొత్తం ఉల్టా అయిపోయింది. పాతది ఇప్పటికి. దీన్ని ఇప్పటికి కూడా నేను ఒకసారి చూసుకుంటాను. మళ్ళీ బాగా వెనక్కెళ్తే అది చూసుకుంటే ఎలా ఉంటుందంటే నాకు నవ్వొచ్చేస్తూ ఉంటుంది. ఇంత అజ్ఞానంలో ఉన్నానా నేను అంతకుముందు? ఇన్ని చేసి, ఈ పూజలు చేసి, వీటిని చేసి, వాళ్ళు అనుకుంటూ ఇవన్నీ పట్టుకున్నప్పుడు ఇంత అజ్ఞానంగా ఉంటుందా మనకి? అంటే ఒక గురువు మన లోపలికి వచ్చి మనకి ఏదైనా సరే ఇలా చెప్తే ఇంత మన జీవితం మారిపోయి ఇంత ఆనందంగా మనం ఉండగలుగుతామా అన్నది నాకు అర్థమయ్యింది. ఇక అక్కడి నుంచి వెంటనే నాకు ఒక 40 డేస్ ఫుడ్ అనేది లేకోకుండా సారు ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చారు నాకు. నేను అమ్మ బాబాయ్ నేను ఉండలేను, నేను ఆ 40 డేస్ నేను అస్సలు అన్నం తినకుండా అసలు నేను ఉండలేను, నేను ఉండను అని చెప్పేసి 2 రోజులు 3 రోజులు నేను మారం చేశాను. ఉండలేదు. అయితే ఉండకుండా ఎలాగని ఆ రోజు మొత్తం ధ్యానంలో కూర్చోపెట్టేసి నా బాడీ అంతా ఒక మాంసం ముద్దలాగా అయిపోయిందండి. ఇంక నేను దాన్ని తట్టుకోలేక నేను ఉంటాను అని చెప్పేసి ఓకే చేసేసాను. ఆ ఓకే చేసిన వెంటనే సారు ఒక చిన్న ఫుడ్ నాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన వెంటనే నేను అక్కడి నుంచి ఇక 40 డేస్ అస్సలు ఫుడ్ కానీ ఏం లేదు. వర్క్ అంతా రొటీన్గా చేసుకునేదాన్ని. ఆవులు ఉండేవి, పాడి గేదెలు ఉండేవి, మళ్ళీ ఇంట్లో వర్కు, పిల్లల వర్క్ అన్నీ మళ్ళీ మామూలుగానే ఎక్కడ ఏది కూడా ఆగేది కాదు. అవి చేసుకునేదాన్ని. ఫుడ్ అనేది ఏం తీసుకునేదాన్ని కాదు. ప్రతి పని కూడా ధ్యానం లాగానే చేయించేవాళ్ళు. అలా జరుగుతున్నప్పుడు ఒక ఐరన్ రాడ్ ఒకటి వెంటనే నాకు కళ్ళు దగ్గర తగిలిందండి. కరెంటు ఈ నుదురు దగ్గర ఐరన్ రాడ్ తగిలింది ఆవులు పని చేస్తూ ఉన్నప్పుడు. తగిలితే వెంటనే నేను గురువుగారు అని అనుకున్నాను. ఆ లోపల నుంచి కొందరు అలా గురువులు వస్తూ ఉన్నట్టుగా అయ్యింది. తర్వాత అక్కడ ఒక మచ్చబడటం కానీ ఏదైనా దెబ్బ తగలటం కానీ అసలేమీ జరగలేదు. ఆ విధంగా నాకు ఆ 40 డేస్లో బోల్డంత జ్ఞానాన్ని నేను పొందాను. అవన్నీ కూడా నేను డైరీలో రాసుకున్నానండి. ఒక్కొక్కటి చాలా 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 అద్భుతమైంది. మన దేహాన్ని గురించి, ఈ అండము, ఈ పిండము, ఈ బ్రహ్మాండము ఇవన్నీ ఎలా వస్తాయి, వీటిల్లో మనం అసలు ఏ విధంగా మనం వచ్చాము, ఈ సృష్టి ఏంటి అన్నది కూడా నాకు తెలిసింది. అది తెలిసిన తర్వాతే నేను మనసు ఎలా తయారవుతుంది, పంచభూతాలు ఏ విధంగా మనకి సహకరిస్తున్నాయి, ఈ పంచభూతాల స్థాయిలోనే మనము ఉన్నాము. ఈ స్థాయిని మనం దాటి వెళ్ళటానికి మనం ఇంకా ఎంత జ్ఞానాన్ని సముపార్జించుకుంటే మనం దీన్ని దాటి వెళ్ళగలుగుతాం అన్నది కూడా నాకు
సార్ ద్వారానే తెలిసిందండి. ఇంకెప్పుడైతే ఈ జ్ఞానం నేను బయటికి పంచాలి ఎలాగా అంటే, అప్పుడు నేను వాట్సాప్‌లో నాకు ఒక ఇద్దరు బాగా అసలు వాళ్ళ అనారోగ్యంతో ఉన్నారు. ఇంకా నేను చనిపోతాము, ఇక మాకు లైఫ్ లేదు అన్నప్పుడు వాళ్ళ ద్వారా నాకు చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి అని ఆ విధంగా చెప్పాలన్నప్పుడు వాళ్ళకి వాట్సాప్‌లోనే చెప్పేదాన్ని నేను. ఏ టైం అంటే ఆ టైము. వాళ్ళు ఎప్పుడు చెప్పమంటే అప్పుడు 12కి రాత్రి 12కి చెప్పమంటే 12 గంటలకి ధ్యానం చెప్పేదాన్ని. సార్ నాకు ఎలా నేర్పించారో నేను అలాగే చెప్పాను. అలా చెప్తే వాళ్ళు 40 డేస్‌లో రికవర్ అయిపోయారు ఇద్దరు. భార్యాభర్తలు ఇద్దరూ రికవర్ అయ్యారు. అక్కడి నుంచి నేను నెమ్మదిగా ధ్యానము ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంట్లో జూమ్ లాగా పెట్టేసి ఎవరొస్తే వాళ్ళకి చెప్తున్నాను. బయటికైతే నేను ఎక్కువగా వెళ్ళటం ప్రోగ్రామ్స్‌కి వాటికి తక్కువే. ఇది యూనివర్స్ ద్వారా నాకు వేరే ఒక సార్‌ని కూడా పరిచయం చేసి, వాళ్ళ ద్వారా నాకు ఇలా రాధమ్మ వీళ్ళందరూ నాకు తెలిసారు. రాధమ్మను కూడా ఒకసారి నేను ఇంటికి రమ్మని చెప్పేసి దసరా నవరాత్రుల్లో అమ్మవారి క్లాస్ పెట్టిచ్చేసి, రాధమ్మతో క్లాస్ పెట్టిచ్చేసి అక్కడున్న ధ్యానులందరికీ కూడా పిలిచి ఇంట్లో క్లాస్ పెట్టి చెప్పించాను. అప్పుడు చాలామంది మారారు. అదే కాకుండా మళ్ళీ దాని వెంటనే కూడా నాకు శివాలయంలో ఒక 40 డేసు క్లాస్ చెప్పమని సార్ ఇన్నర్ ద్వారా వచ్చింది. అలా నేను 40 డేస్ చెప్పటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర 50, 60 మంది పైనే ధ్యానంలోకి వచ్చారు వాళ్ళంతా. ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళందరూ. ఇంకా గుళ్ళో చెప్పటము, స్కూల్స్‌లో కూడా చెప్తూ ఉండటం వెళ్ళి. మా కొత్తూరు స్కూల్లో ధ్యానం అనేది తెలీదు. వాళ్ళందరికీ స్కూల్‌కి ప్రతి వారం వెళ్ళటము, లేదా నెలకి 2 సార్లుగా వెళ్ళటము, ఇలా వెళ్ళి అక్కడ కూడా ధ్యానం చెప్పడం జరుగుతూ ఉందండి. ఇదంతా గురువుగారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అన్నది నాకు ఇన్నర్‌గా తెలిసినటువంటిది ఇది. దీన్ని తెలుసుకోవటానికి నేను చాలా ఇబ్బంది పడ్డానండి. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి షేర్ చేసుకోవాలి, ఇదంతా నిజమా కాదా? కానీ అవన్నీ నిజమే అని నాకు తెలుస్తుంది. కానీ ఎవరో ఒకళ్ళకి మనం షేర్ చేసుకుంటేనే కదా, మనకన్నా ముందుగా ఉన్న మాస్టర్స్‌కి ఎవరికైనా షేర్ చేసుకుని ఇది వాస్తవమే అని చెప్పినప్పుడు మన లోపల ఇంకా బలంగా ఉంటుందది. ఇలా నేను అప్పుడు యూట్యూబ్‌లో ఇలా నేను ఈ ఛానల్ కూడా నాకు ఉంది అని తెలీదు. ఇంకా వేరే మాస్టర్స్ ద్వారా వీళ్ళందరి ద్వారా నేను కొద్దిగా క్లాసులకి అలా వెళ్ళినప్పుడు తెలిసింది. ఓహో! సారు ఉన్నారు, ఇలా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ వాస్తవాలే. అప్పుడు ఇంకా నాకు గట్టిగా నమ్మకం కుదిరి నా లోపల జరిగేది మొత్తం కరెక్టే, నేను అన్నీ బాగానే ఉంది, నా వైపు అంతా బాగానే ఉంది అని నాకు అర్థమైంది. అంటే మనం ఏదైతే మన లోపల మనకు జరిగేది ఒకటి ఉందో దాన్ని మనం నమ్మటానికి మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అలాగే ఉండరు కాదు కాబట్టి మనకి నమ్మకంలో జారిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం విశ్వాసంతో నమ్ముతామో, కనపడింది నమ్మినప్పుడే మనకి సరైన విశ్వాసం ఉన్నట్టు. మనం కనపడింది నమ్ముతాము, కానీ ఆ కనపడుకోకుండా ఉన్నప్పుడు మళ్ళీ నమ్మకం పోతుంది. ఇది నాకు గురువుగారి ద్వారా స్వానుభవంగా నేను పొందింది ఇది. ఇలా పొందిన అనుభవంలో నేను శాకాహార జగత్తు దానికి సంబంధించి ఆ ర్యాలీలో పాల్గొనటము, ఇంకా వేరే క్లాసుల్లో పాల్గొనటము, ఇలాంటి చిన్నగా నేను చేస్తూ ఉన్నానండి. అంతేకాని ఎక్కువగా బయటకు వచ్చేసి ఇంకా ఏవో చేయాలనేది కూడా నేను బయటికి రాలేదు. థ్యాంక్ యూ. గురువులకి అందరికీ శతకోటి ప్రణామాలు. బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకు, స్వర్ణమాల అమ్మకు శతకోటి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పిఎంసి ఛానల్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.